డే 31 పరీక్ష జవాబులు. రాజు ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ మై కాలనీ. ఈ సూపర్ డిగ్రీ అని రిచెస్ట్కి రిచర్ యాడ్ చేసుకుంటాం. రాజు ఈజ్ రిచర్ దాన్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ మై కాలనీ. ఓకే, దీనికి పాజిటివ్ డిగ్రీ నో అదర్ యాడ్ చేయాలి. నో అదర్ యాడ్ చేసాక అండర్లైన్ చేసిన తర్వాత ఉన్న వర్డ్స్ తీసుకోవాలి. నో అదర్ పర్సన్ ఇన్ మై కాలనీ. నో అదర్ పర్సన్ ఇన్ మై కాలనీ ఈజ్ సో రిచ్ యాజ్ రాజు. రిచ్ తీసుకుంటాం కదా, పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్, రాణి వాజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఓకే, ఇది సూపర్ డిగ్రీ అండి. మోస్ట్ ఇంటెలిజెంట్కి కంపేర్ టు మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఎనీ అదర్ రావాలి. రాణి వాజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్. దీనికి పాజిటివ్ డిగ్రీ నో అదర్ తీసుకుంటాం. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్. నో అదర్ గర్ల్ ఇన్ ద క్లాస్ వాజ్ సో ఇంటెలిజెంట్ యాజ్ రాణి. పాజిటివ్ డిగ్రీ సో ఇంటెలిజెంట్ యాజ్ కదా, సో ఇంటెలిజెంట్ యాజ్ రాణి. గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది హెవియెస్ట్ మెటల్స్. ఇది వన్ ఆఫ్ ది హెవియెస్ట్ మెటల్స్ అండి. సో వన్ ఆఫ్ ది హెవియెస్ట్ మెటల్స్కి కంపేర్ టు హెవియర్. గోల్డ్ ఈజ్ హెవియర్ దాన్ మెనీ అదర్ రావాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు ఇక్కడ మెనీ అదర్ వస్తుంది కదా. గోల్డ్ ఈజ్ హెవియర్ దాన్ మెనీ అదర్ మెటల్స్. ఇక్కడ పాజిటివ్ డిగ్రీ వచ్చేటప్పటికి వెరీ ఫ్యూ తర్వాత అండర్లైన్ చేసిన వర్డ్స్ చివరిలో ఉన్నాయి, ముందు రాయాలి కదా. వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ ప్లూరల్ కదా. వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్. పాజిటివ్ డిగ్రీ హ్యాజ్ గోల్డ్. ఎందుకు సో రాయలేదంటే ఇది పాజిటివ్ కనుక, నెగిటివ్ కాదు కదా. ఎన్ఓటి నాట్ నెగిటివ్ లేనప్పుడు యాజ్ రాస్తాం. గోపి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్కి కంపేర్ టు బెటర్. గోపి ఈజ్ బెటర్ దాన్ మెనీ అదర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దీనికి పాజిటివ్ వెరీ ఫ్యూ అండర్లైన్ తర్వాత రాస్తాం. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ గోపి. అదే కదండి, ఇంతకుముందు మనం నేర్చుకున్న లెసన్స్ పైనే ఉన్నాయి. డే 32 పజిల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే దానితో పాటుగా, అంటే ఇన్ అడిషన్ టు అనమాట. ఇంకొక దానితో పాటు అర్థం. బిసైడ్ అంటే పక్కన అర్థం అండి. ఎగ్జాంపుల్ చూద్దాం. రాముడు పక్కన అంటే బిసైడ్ రాము. రాజు కూర్చున్నాడు. రాజు కూర్చున్నాడు అంటే రాజు శాట్. రాముడు పక్కన బిసైడ్ రాము. మామిడికాయ పక్కన అరటిపండు ఉంది. అరటిపండు అంటే బనానా అండి. బనానా ఈజ్ బిసైడ్ మ్యాంగో, లేదా బనానా ఈజ్ నెక్స్ట్ టు మ్యాంగో అని కూడా చెప్పచ్చండి. రామునితో పాటు రాధ ఇంటికి వచ్చింది. ఇక్కడ అతనితో పాటు అండి, కొంచెం బిసైడ్స్ వస్తుంది, బిసైడ్ రాదు. ఓకే, తో పాటు కంటే బిసైడ్స్. రాధ ఇంటికి వచ్చింది. రాధ ఇంటికి వచ్చిందంటే బిసైడ్స్ రాము రాధ కేమ్ టు హౌస్, లేదా రాధ కేమ్ టు హౌస్ విత్ రాము అనొచ్చు. రాధ కేమ్ హోమ్ విత్ రాము అని కూడా చెప్పచ్చండి. ఇక్కడ కేమ్ టు హౌస్, ఇక్కడ కేమ్ హోమ్. గుర్తుపెట్టుకోండి. నేను మామిడి పండుతో పాటు అరటి పండు తిన్నాను. నేను తిన్నాను. ఐ ఏట్ బనానా బిసైడ్స్ మ్యాంగో అంటే మామిడి పండుతో పాటు, లేదా ఐ ఏట్ బనానా విత్ మ్యాంగో అని కూడా చెప్పవచ్చు. కష్టపడి పని చేయటం వల్ల దీన్ని ఎలా చెప్పాలి? దీనికి హ్యావింగ్ వర్క్డ్ హార్డ్ అంటారండి. హ్యావింగ్ V3 అనమాట. ఉండి ఉండటం వల్ల అంటే బీయింగ్ అంటారండి. వీటిని ఎలా యూజ్ చేయాలని తెలుసుకుందాం. హ్యావింగ్ V3 ఎలా యూజ్ చేయాలి? కష్టపడి పని చేయటం వల్ల హ్యావింగ్ వర్క్డ్ హార్డ్. రాముకి ప్రమోషన్ వచ్చిందండి. రాము గాటి ప్రమోషన్. హ్యావింగ్ వర్క్డ్ హార్డ్, రాము గాటి ప్రమోషన్. ఆలస్యంగా నిద్రపోవటం వల్ల హ్యావింగ్ స్లెప్ట్, నిద్రపోవడం స్లెప్ట్. హ్యావింగ్ స్లెప్ట్ లేట్. రాజు ఆఫీసుకు తర్వాత రోజు వెళ్ళలేదు. రాజు డిడ్ నాట్ గో టు ఆఫీస్ ద నెక్స్ట్ డే. తిని కూర్చోవటం వల్ల హ్యావింగ్ డన్ నో హార్డ్ వర్క్ అండి. తిని కూర్చోవడం అంటే పని చేయలేకపోవడం, పని చేయకుండా ఉండడం కదా. హ్యావింగ్ డన్ నో హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ చేయకపోవడం. సరళ లావెక్కింది. సరళ బికేమ్ ఫ్యాట్. హీరో అయి ఉండి నువ్వు ఇలా చెయ్యరాదు. అయి ఉండి అంటే ఈ పని కానీ, ఉండి ఉండడం అంటే బీయింగ్ ఏ హీరో యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్. నువ్వు ఇలా చేయరాదు. టీచర్ అయి ఉండటం వల్ల బీయింగ్ ఏ టీచర్, విద్యార్థులు రాముని ఇష్టపడతారు. స్టూడెంట్స్ లైక్ రాము.
అంటే రాము అంటే రాము టీచింగ్ అని ఇక్కడ టీచర్ అంటే విద్యార్థులు రాము ఇష్టపడతాను అంటే స్టూడెంట్స్ లైక్ రాము అండి, అంటే రాము ఫేస్ కాదండి, అది టీచర్ కదా, రాము టీచింగ్ అని చెప్పాలి. రాధ ధనవంతురాలు అయి ఉండటం వల్ల బీయింగ్ ఎ రిచ్ గర్ల్ పేదలకు సహాయం చేస్తుంది. ఎవరండి? రాధ. రాధ హెల్ప్స్ పూర్ పీపుల్. ఓకే ఓకే అండి. దీన్నే రాధా బీయింగ్ ఎ రిచ్ గర్ల్ హెల్ప్స్ పూర్ పీపుల్ అని కూడా చెప్పచ్చండి. ఫ్రెండ్స్, మీరు ఈరోజు రిగ్రెసివ్ కంపారిజన్లో లాస్ట్ లెవెల్ నేర్చుకుంటున్నారు. ఇది ఎక్కువగా మనం ఉపయోగించాం, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఉపయోగిస్తారు. ఒక క్వశ్చన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు. అయితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ పర్పసే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్కిల్స్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ మీకు ఇస్తున్నాను. నేర్చుకోండి, కమాండ్ సంపాదించండి. ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ ఆల్ లెవెల్స్. ఓకే. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పార్ట్ 3 అండి. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, అవే అండి ఇవి కూడా. వాటి ప్లేస్లో ఇవి పెట్టచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. గీత ఈజ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. అంటే ఇక్కడ నాట్ ఒకటి ఎక్స్ట్రా వచ్చిందనమాట. పవన్ ఈజ్ నాట్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ హిజ్ హోమ్. ఇంతకుముందు ద నాట్ లేదు, ఇక నాట్ ఒకటి ఎక్స్ట్రా ఉందండి. దీనికి కంపేర్ డిగ్రీ నాట్ వస్తుంది, దాని సమ్మదర్ వస్తుంది. రాజు ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ నాట్ వర్క్ సేమ్ అండి, ఇక్కడ టాలెస్ట్ ప్లేస్లో టాలర్ వచ్చింది, తర్వాత దాన్ సమ్ అదర్ వచ్చింది. రాజు ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. గీత ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. పవన్ ఈజ్ నాట్ క్లవరర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ హిజ్ హోమ్. ఇక్కడ ఇక్కడ నాట్ వచ్చింది, నాట్ సేమ్ అండి, ఇక్కడ ద క్లవరెస్ట్ ప్లేస్లో క్లవర్ వచ్చింది. తర్వాత ఇక్కడ దాన్ సమ్ అదర్ ఉంది కదా, సేమ్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం, దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ హిజ్ హోమ్. ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ చూద్దాం. ఇక్కడ సమ్ అదర్ వస్తుంది, ఇంతకుముందు నో అదర్ వెరిఫై నేర్చుకున్నాం కదా. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్, ఇక్కడ ఉంది కదండి, సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్, బాయ్స్ కింద ఆర్ రావాలి. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్, ఇక్కడ అట్లీస్ట్ కూడా ఇచ్చారండి, అట్లీస్ట్ పెట్టి హ్యాస్ టాల్ యాజ్ రాజు. ఫస్ట్ డిగ్రీ అంటే టాల్ వస్తుంది కదా, ఎందులో సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్, గర్ల్స్ అంటే ఫ్లోర్ ఆర్ వస్తుంది కదా, ఆర్ అట్లీస్ట్, ఇక్కడ ఆర్ అట్లీస్ట్ ఇచ్చారు కదా, అట్లీస్ట్. మోస్ట్ బ్యూటిఫుల్కి పాజిటివ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గీత. సమ్ అదర్ బాయ్స్ ఇన్ హిజ్ హోమ్ ఆర్ అట్లీస్ట్ యాజ్ క్లవర్ యాజ్ పవన్. సేమ్ ఇంతకు ముందులోనండి. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని చూద్దామండి. అదర్స్ అంటే ఇందులో ఇంకొన్ని నేర్చుకోవాల్సినవి. ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ హాటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ సంగారెడ్డి. కంపారిజన్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ సంగారెడ్డి అని. ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ హాటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ సంగారెడ్డి. ఇది రాంగ్ అండి, ఇలా అనకూడదు. ఏం చెప్పాలంటే ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ హాటర్ దాన్ దట్ ఆఫ్ శ్రీనగర్. ఇది శ్రీనగర్ అండి, సంగారెడ్డి కాదు, శ్రీనగర్. అంటే ఇక్కడ ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ హాటర్ దాన్ దట్ ఆఫ్ శ్రీనగర్. ఎందుకు దట్ ఆఫ్ చెప్పారంటే ఇక్కడ క్లైమేట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా క్లైమేట్ రాయకూడదు, దాని ప్లేస్లో దట్ ఆఫ్ చెప్పాలి. ఓకే. ద ఫ్రూట్స్ ఆఫ్ యాపిల్ ట్రీ ఆర్ స్వీటర్ దాన్ ద ఫ్రూట్స్ ఆఫ్ మ్యాంగో. ఇది రాంగ్ అండి, ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్స్ వచ్చింది, ఇక్కడ ఫ్రూట్స్ వచ్చింది, 2 సార్లు ఫ్రూట్స్ రాయకూడదు. మరి ఏం చేయాలి? ద ఫ్రూట్స్ ఆఫ్ యాపిల్ ట్రీ ఆర్ స్వీటర్ దాన్ దోస్ ఆఫ్ మ్యాంగో. ఎందుకు దోస్ ఆఫ్ చెప్పారు, ఇక్కడ దట్ ఆఫ్ చెప్పారు, ఇక్కడ దోస్ ఆఫ్ చెప్పారంటే దట్ ఆఫ్ అంటే సింగులర్ అండి, క్లైమేట్ సింగులర్. దోస్ ఆఫ్ అంటే ఫ్రూట్స్ ప్లూరల్, అందుకని దోస్ ఆఫ్ చెప్పాం. ఇంకో చూద్దాం. రాజు ఈజ్ స్ట్రాంగర్ ఆఫ్ ద 2 బ్రదర్స్ అండి. ఆఫ్ ది 2 వచ్చినప్పుడు స్ట్రాంగర్ అని రావాలి. స్ట్రాంగర్, బిగ్గర్, స్మాలర్, ఆఫ్ ది 2 వచ్చినప్పుడు కంపల్సరీ స్ట్రాంగర్ రావాలి. రాజు ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పకూడదు. సరళ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ ఆఫ్ ద 2 సిస్టర్స్. ఆఫ్ ది 2 వచ్చినప్పుడు కంపేర్ టు డిగ్రీ రావాలి. పాజ్ డిగ్రీ, సూపర్ డిగ్రీ చెప్పొద్దు. ద మోర్ యూ ఈట్ ద ఫ్యాటర్ యూ విల్ బీ. ఇవి కంపారిజన్ అండి, ఇక్కడ కంపారిజన్ అంటే ఇక్కడ కంపారిజన్ వస్తుంది. ద మోర్ యూ టేక్ ఫ్రూట్స్ ద లెస్ యూ గెట్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇది కంపేరిటివ్ అండి, ఇది కంపేరిటివ్. ఇలా 2 సైడ్స్ కూడా కంపేరిటివ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డే 32 ప్రశ్నలు. రాము ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సరిత ఈజ్ నాట్ ద
స్ట్రాంగెస్ట్ గర్ల్ ఇన్ అవర్ విలేజ్. ఐ ఆమ్ నాట్ ద క్లవరెస్ట్ మ్యాన్ ఇన్ మై కాలనీ. వీటికి పాజిటివ్ డిగ్రీ, కంపేర్ డిగ్రీ రాయండి.